హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు, బిర్యానీ ఆకు, జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పులు అనేది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసి యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ ముక్కలు కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని ఈ టమోటా ముక్కలు అంతా కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ చికెన్ ముక్కలు అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. ఈ చికెన్లో నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఇలానే ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతూ వస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు కుక్ చేస్తే చూసారు కదా, వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అయింది. ఇప్పుడు ఒకసారి మధ్యలో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకుందాము. చూసారుగా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మసాలాలు అనేటివి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నానండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ కారం వాసన అంతా పోయేటట్టు ఒక 1 మినిట్ వరకు కింద అనేది మాడనివ్వకుండా ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నేను 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఫైనల్గా నేను చికెన్ మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చూసారు కదా, మనకి చక్కగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.